గురిన గింజ తన నలిపెరగదు అన్నట్టు తన చరిత్ర తెలిసి కూడా కళ్ళు మూసుకొని బతుకుతున్న వ్యక్తి. సో ఇతను చదువుకోలేదని చెప్పి అనడానికి లేదు, పరిపక్వత లేని వ్యక్తి అని చెప్పి అనడానికి లేదు, రాజకీయాల గురించి తెలియదు అని చెప్పి అనడానికి లేదు. ఏ రకంగా చూసుకున్నా కూడా అన్ని విలువలు తెలిసినవాడే, తెలిసి కూడా కావాలని గెలుపుతున్నాడు. ఇది హిందూ సమాజాన్ని గెలకాలి, బయట నుంచి మనసు తెచ్చుకోవాలి, ఆ జ్ఞానం తప్ప ఇక్కడ నేను బతుకుతున్నాను, ఇక్కడ ఇది హిందూ సమాజం, హిందువులుగా పుట్టి ఉన్నది ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఈ స్టేట్లలోనే నేను బతుకుతున్నాను, వీళ్ళ సినిమా చేసుకుంటూ నేను బతుకుతున్నాను. అయినా కూడా వీళ్ళనే కించపడుతుందామని చెప్పేసి వీళ్ళనే టార్గెట్ చేసుకుంటూ కూర్చున్నాడు. అటువంటి వానికి కనీస బుద్ధి అనేది ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని శిక్షలు వేసినా, ఏ విధంగా అవగాహన కల్పించినా కూడా కొంతమంది మారరు. సో ఈ విధంగా బ్యాన్ చేసినా కూడా ఆ పర్సన్ మారుతారని చెప్పేసి నీకు నమ్మకం ఉందా? కుక్క తోక వంకర అని చెప్పేసి ఒక సామెత ఉంది. ఇంకా దానికంటే హార్డ్ ఏదైనా ఉంటే దాంతో పోల్చాలి. ప్రకాష్ రాజ్ ముందుగా ఆయన మారుతాడు అని చెప్పి కనిపిస్తే ఆయన క్లియర్ గా తన పేరును ప్రకాష్ రాయ్గా పెట్టుకోవాలి. ఆ ప్రకాష్ రాయ్గా పెట్టుకొని అప్పుడు ఈయన ఈ స్టేట్మెంట్ చేస్తే చలో ఆయన కనీసం తన తండ్రి కన్నా గౌరవం ఇచ్చిండు, తండ్రి గౌరవం ఇచ్చేసి ఈ మాటలు మాట్లాడుతుందంటే తన మాటలు ఏదో విలువ ఉందని చెప్పి అనుకోవచ్చు. అటువంటిది తను కనీసం తన పేరు కూడా మార్చుకోకుండా దొంగ పేరుతో చలామణి అవుతూ ఇటువంటి స్టేట్మెంట్ చేస్తానంటే దొంగ బుద్ధి, దొంగ బతుకు బతుకుదామని చెప్పి ఇటువంటి వాడిని ఇండస్ట్రీ నుంచే కాదు దేశం నుంచి పాల్గొన్నారు. వీలుంటే ఉన్న ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళ ఆధార్, పాన్ ఏ గుర్తింపు కార్డు లేకుండా చేయాలి, చేసేసి దేశం నుంచి పాల్గొన్నారు. అప్పుడే ఇటువంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది.